ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. నేడు శిల్వ ధ్యానములలో మొదటి ఆదివారంన తన కృపా కటాక్షములను కుమ్మరించి 4 రోజులు ఉపవాస దీక్షలను అవలీలగా దాటింప చేసిన శిల్వనాథుడైన యేసుక్రీస్తుకు వందనములు తెలుపుతూ ఈ ఆదివారం శిల్వ ధ్యానములలో లెక్కగా లేకున్నాను శిల్వ ధ్యానమును మరొక శిల్వ వాక్యంతో నింపబడదాము. ఆ శిలువలో మన విలువను పెంచుకుందాం. ఫిబ్రవరి 22వ తేదీ 2026 ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు శిల్వ వాక్య వాగ్దానము మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనం. యేసు పిమ్మట పస్కా పండుగ వచ్చును, అప్పుడు మనుష్య కుమారుడు శిల్వ వేయబడుటకై అప్పగింపబడును. ఆమేన్. మన ఆత్మీయ జనకుడు ఎం దేవదాసయ్య గారి యొక్క బోధనలను శిల్వ విలువ ధ్యాన కొలువ అనే పుస్తకంలో పెద్దలు ప్రచురించి ఉన్నారు. అవి మీకు వీడియో రూపంగా అందించాము. అవి అన్నీ కూడా ఈ యొక్క వాక్య వాగ్దానంతో పాటుగా మీకు డిస్క్రిప్షన్లో లింకుగా ఇచ్చుచున్నాము, కావున నొక్కి చూడగలరు. ఈ 40 రోజులు కూడా శిల్వ వాక్య ప్రసంగాలను విని బలపడదాము, దీవించబడదాము. కావలసినవి దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు పుట్టుకకు ముందే ఆయన యొక్క ప్రాణత్యాగము కొరకు తండ్రి అయిన యెహోవా నియమించి ఉన్నాడు. అందుకు సిద్ధపడే యేసుక్రీస్తు ప్రభువుగా మనిషి కుమారునిగా మన మధ్యకు మన కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమై వచ్చినాడు. 33.5 సంవత్సరములకు యవ్వనములో ఆయన రక్తము చిందించి ఆ రక్తము నుంచి వచ్చిన రక్షణను మనకు అనుగ్రహించినాడు. ఆయన కోరుకుంటే ఆ మరణము వెనుకకు పోయి నిత్య జీవముతో ఈ భూలోకముందే నివసించునేమో. అయితే అది దేవుని చిత్తము కాదు. మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మరణమును మన కోసం, మన బిడ్డల కోసం తన ప్రాణత్యాగంతో మనల్ని వెలయిచ్చి కొన్నాడు. అలా వెలయిచ్చి కొన్న మనలను సైతాను బంధించవలెనని చూచుచున్నాడు. ఆయన మన తరపున వాడితో యుద్ధము చేయుటకు యుద్ధశూరుడిగా నిలబడినాడు. మీరు ఊరికనే నిలిచి చూడుడి, నాపై భారం వేయమని అంటున్నాడు. కావున ఈ శిలువ ధ్యానములలో కొనసాగుతున్న మనము ఆయనపై భారం వేసి ఆయన శ్రమలలో మన శ్రమలను కొట్టివేసుకునే ధన్యతను, ఆయన పొందిన జయమును మనము పాలుపంపులు పొందే విధముగా చేసుకునే భాగ్యములతో నింపబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన. పస్కా బలి పశువుగా మా కోసం శిల్వ మోసి ఆ శిల్వ భారంలో నుంచి మహాభారములను కొట్టివేయుచున్న ప్రాణనాథుడైన మా క్రీస్తు రక్షక, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. శిల్వ ధ్యానములలో మొదటి ఆదివారం మీ దేవాలయముకు వచ్చుచున్న మమ్ములను నీ పాదముల చెంత రక్షణ పొందిన వారముగా నీ కృపలో నడవగల ధన్యత దయచేయుచున్నందుకు వందనములు. నీవు శిలువను మోయట ద్వారా మా భారములను దింపివేసి నీ కృపలో ఈ లోకంలో సజీవులుగా ఉన్నంత కాలము నిత్య జీవం పొందడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అంతస్తు నిమిత్తం వందనములు చెల్లిస్తున్నాము. ఈ 40 రోజులు కూడా మీ శిలువలో విలువ కలిగి నడవగల శక్తిని మా ఎల్లరకు దయచేయుము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శిల్వనాథుడైన యేసుక్రీస్తు పస్కా యొక్క రుచి చూచి దాని మాధుర్యమును మన జీవిత కాలం అంతయు పొందగల శక్తిని అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము.